గత వైసీపీ రాక్షస పాలనలో అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదలను ఇబ్బందులకు గురిచేసి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను ప్రారంభించి పేదల కడుపు నింపిందని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 4వ రోజు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమలవీడు గ్రామంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి గ్రామ నాయకులు పూలమాల శాలువాలు వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గత వైసీపీ పాలకులు అన్ని వ్యవస్థలను ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జా పాలకులు రైతుల పాస్బుక్ పత్రాలపై సీఎం జగన్ రెడ్డి చిత్రం ముద్రించడం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని, రైతులకు తమ భూమిపై హక్కు లేకుండా చేసే ల్యాండ్ టైటిల్ యాక్ట్ జీవో అమలు చేసి రైతులకు వెన్నుపోటు పొడిచారన్నారని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ప్రజలకు మంచి చేసే మంచి ప్రభుత్వం అన్నారు. అనంతరం ప్రజావేదికలో ప్రజలు అర్జీ రూపంలో ఇచ్చిన సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కారం చేయాలని ఆదేశించారు. బీసీలకు 50 ఏళ్ళకి ఇస్తామన్నారు, ఓసీలకు 50 ఏళ్ళకి రాదు. అట్లానండి, ఓసీలకి అయితే 60 ఏళ్ళు అంతే కదమ్మా. స్టిక్కర్స్ కూడా ఉన్నాయి కదా, అంతకుముందు ఎంత వస్తున్నది మరి ఇప్పుడు 3,000 ఎవరు ఈ క్యాంటీన్ దాని ఫోటో